హాయ్ హలో నమస్తే. నేను మీ రమేష్ కట్ట. సో ఈ మధ్య కాలంలో మనము కొన్ని సంఘటనలని పరిశీలించినట్లయితే ముఖ్యంగా చాలామంది అమాయక ప్రజలు మరియు యువకులు కూడా తొక్కిసలాట జరిగినటువంటి సంఘటనలో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఈ సందర్భంలో ఇక్కడ కొన్ని విషయాలు మనం పరిశీలించాలి. అదేంటి అంటే మనం ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం. చాలా ప్రదేశాలలో అది విజయోత్సవ ర్యాలీ కావచ్చు, లేదా ఏదైనా ఒక సినీ హీరో రాజకీయ రంగ ప్రవేశంలో పెట్టేటువంటి మీటింగ్ కావచ్చు, లేదా మనము ఏదో ఒక మంచి రోజు ఉందన్నటువంటి సందర్భంలో దైవ దర్శనం కోసం కావచ్చు. ఇలా అనేక కార్యక్రమాల్లో పరిశీలించినప్పుడు అక్కడ సరైనటువంటి సో మనకు అన్ని రకాల పరిస్థితులు అనుగుణంగా లేకపోవడం వల్ల సో ఒకేసారి క్రౌడ్ పెరగడం వల్ల తొక్కిసలాట జరిగినటువంటి సందర్భాన్ని మనం పరిశీలించినట్లయితే ఎంతోమంది పిల్లలు, యువకులు, అదేవిధంగా పెద్దవారు కూడా వారి యొక్క ప్రాణాలని కోల్పోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా మనం పరిశీలించినట్లయితే అది ఏ ప్రోగ్రాం అయినప్పటికీ కూడా, అంటే కొన్ని సందర్భాలలో మనం పరిశీలించినప్పుడు అనుమతి ఇచ్చేది కొంతమందికి అయితే అక్కడ జరిగేటువంటి పరిస్థితిని బట్టి వచ్చేటువంటి నాయకులు లేదా హీరోలు చాలా లేటుగా రావడం వల్ల క్రౌడ్ అనేటువంటిది బాగా పెరిగిపోవడం. అయితే అది ఏదైనా ర్యాలీ కావచ్చు, ఏదైనా సంఘటన కావచ్చు, దానికంటే ముందు ఎక్కువ రోజులు ఇక్కడ పలాని షో జరుగుతుంది, లేదా పలాని హీరో వస్తుండు, లేదా పలాని ఒక ఆట అంటే ప్లేయర్స్ వస్తున్నారు, లేదా ఒక పెద్ద ఒక నాయకుడు వస్తున్నట్టు సందర్భంలో బాగా బయట అడ్వర్టైజ్ చేయడం వల్ల ప్రజలు ఎక్కువగా గుమిగూడేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎలాంటి కారణాలు అయినప్పటికీ కూడా చివరికి ప్రాణాలు కోల్పోయేది సామాన్య ప్రజలు. కాబట్టి దయచేసి నా యొక్క సలహా ఏంటి అంటే ఇక్కడ వాళ్ళు అంటే ప్రోగ్రామ్ని నిర్వహించేటువంటి అధికారులు ఎలాంటి సూచనలు లేదా ఎలాంటి అక్కడ కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ప్రజలు చాలా అధికంగా వస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ మనముగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం పరిశీలించినట్లయితే ఈ మధ్య కాలంలో కర్ణాటక బెంగళూరులో జరిగినటువంటి ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ కావచ్చు, లేదా తమిళనాడులో ఈ హీరో విజయ్ పెట్టినటువంటి ఒక కార్నర్ మీటింగ్ కావచ్చు, అక్కడ జనాలు బాగా పోగు కావడం, దానికి సరైనటువంటి సదుపాయాలు వాళ్ళు కల్పించలేకపోవడం, ఈ సందర్భంలో ఎంతోమంది అమాయక ప్రజలు, ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లలు, ఎంతోమంది యువకులు కూడా వారి యొక్క ప్రాణాలని కోల్పోయి ఆ కుటుంబానికి తీరనటువంటి ఒక ఇబ్బందికి పరిస్థితులను గురి చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. కాబట్టి దయచేసి నేను చెప్పే విషయం ఏంటి అంటే ముఖ్యంగా యువకులు కావచ్చు, లేదా అభిమానులు కావచ్చు, లేదా ప్రజలు ఎవరైనా సరే ఏదైనా ఒక మీటింగ్ జరుగుతుంది అన్నా, లేదా ఒక కార్నర్లో మీటింగ్స్ పెడుతున్నారు అన్నా, మనకు ఎంత అభిమానం ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మాత్రమే మనం పోవాలి. ఆ క్రౌడ్ ఉన్నటువంటి ప్రదేశంలో పోయి మన యొక్క ప్రాణం మీదకి తెచ్చుకున్నట్లయితే మన కుటుంబ పెద్దలు లేదా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. ఈ జీవితం మళ్ళీ తిరిగి రాదు కాబట్టి చాలా వరకు అక్కడ ఉన్న పరిస్థితి తగ్గట్టు మాత్రమే మనం పోవాలి. మనం పోకున్నా కూడా జరిగేది ఏం లేదు కాబట్టి ఏదైనా కార్యక్రమం ఉన్నట్లయితే ఆ కార్యక్రమాన్ని టీవీలో కానీ, లేదా మనకు అందరికీ మొబైల్స్ మన చేతిలోనే ఉన్నాయి, ఆ మొబైల్స్లో చూసుకోవడం చాలా మంచిది. అక్కడ ఏదో అద్భుతం జరుగుతుందని, లేదా మన నాయకుడు ఏదో ఉద్ధరించేటువంటి ఉపన్యాసం ఇస్తుండని, లేదా మనకు నచ్చినటువంటి హీరో ఏదో చేస్తుందని మనం పోయి మన ప్రాణాల మీద తెచ్చుకోవడం చాలా ఇబ్బందిది. ముఖ్యంగా యువకులు గ్రహించాలి, అదేవిధంగా పిల్లలు గ్రహించాలి. ఇలాంటి క్రౌడ్ ఉన్నటువంటి ప్రదేశాలకి దయచేసి మనం తొందరపడిపోయి ఆ జరిగేటువంటి సంఘటనల్లో మీ యొక్క ప్రాణాలు బలి చేసుకోవద్దని కోరుతూ అందరూ కూడా ఆలోచించాలని. ఇలాంటి బహిరంగ మీటింగ్స్ కావచ్చు, లేదా ఎలాంటి షోస్ ఉన్నా కూడా సమయంతో మనం చాలా వరకు వాటికి దూరంగా ఉండడం చాలా బెస్ట్. ఎందుకంటే మనకి ఏదో అడ్వర్టైజ్మెంట్స్ తోటి బాగా మోటివేట్ చేసి మనందరినీ ఒక దగ్గర గుమిగూడేటట్టు చేసుకొని వాళ్ళు ఏదో మొత్తం విజయం సాధించినటువంటి ఫీలింగ్స్లో ఉంటుంది. కాబట్టి దయచేసి యువకులందరూ కూడా ఆలోచించాలి.
ఇలాంటి ర్యాలీస్లలో కానీ ఇలాంటి మీటింగ్స్లలో కానీ వీలైనంత వరకు పాల్గొనకుండా సో మనం టీవీలలో లేదా మనకున్నటువంటి మొబైల్స్లలో ఆ ప్రోగ్రామ్ని వీక్షించడం చాలా మంచిది. పోయిన ప్రాణాలు తీసుకొచ్చేటువంటి పరిస్థితి జరగదు. సో మనకేదో నష్టపరిహారం ఇచ్చినంత మాత్రాన మళ్ళీ మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని కోల్పోయిన తర్వాత వాళ్ళు పడేటువంటి బాధ చాలా వర్ణాతీతం. కాబట్టి దయచేసి అందరూ కూడా విషయాన్ని గ్రహించి ఏ మీటింగ్ అయినా సరే, ఏ ర్యాలీ అయినా సరే సంయమనంతో ఉండడం వల్ల మన ప్రాణాలను మనం రక్షించుకోవచ్చు. కాబట్టి ఈ విషయం పట్ల యువకులు ప్రజలందరూ కూడా అన్నీ ఆలోచించుకొని ఇలాంటి ప్రోగ్రామ్స్కి పోయి మళ్ళీ ఇలాంటి తొక్కిసలాట జరగకుండా ప్రాణాలు పోగొట్టుకోకుండా ఉంటారని ఆశిస్తూ మీ మిత్రుడు రమేష్. థ్యాంక్ యూ.